రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం నుండి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము. అదే రీతిగా దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయం. ఈ రెండు అధ్యాయాలు కూడా ఒకటే విధంగా ఒకటే విధమైనటువంటి అంశము ఉంటూ ఉంది. కాబట్టి రెండు అధ్యాయాలు కలిపి మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యానము నిమిత్తమై ద వైజ్ రూలర్ అండ్ ది వైజ్ విజిటర్ అనేటువంటి అంశం మీద మనము ధ్యానం చేద్దాం. ద వైజ్ రూలర్ అండ్ ద వైజ్ విజిటర్. రాజు అయినటువంటి సొలొమోను, అదే రీతిగా షేబా దేశపు రాణి, ఈ అంశం మీద ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాము. రాజైనటువంటి సొలొమోను గురించి మనందరికీ కూడా తెలుసు. చాలా వారాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ద వెల్దియెస్ట్ అండ్ ద వైజెస్ట్ కింగ్ ఆన్ దిస్ ఎర్త్ అన్నమాట. నో వన్ ఈజ్ లైక్ హిమ్. ఆయన వంటి వారు ఎవరు లేరు. జ్ఞానంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, దేవుని విషయంలో కానీ ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. దేవుడు చాలా గొప్ప జ్ఞానాన్ని రాజైనటువంటి సొలొమోనుకి అనుగ్రహించారు. దేవుడు తానే స్వయంగా ఆయనకు ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకో అంటే ఆయన జ్ఞానం అడగడము, వివేకం కలిగిన హృదయం ఇవ్వడము, అది మామూలు జ్ఞానం కాదు. దేవుడే స్వయంగా ఆయన ప్రత్యక్షమై దేవుడే ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానం అన్నమాట. అంత గొప్ప జ్ఞానం, అంత గొప్ప జ్ఞాని ఎవరు కూడా లేరు. అలాంటి గొప్ప జ్ఞానమును పొందుకున్నటువంటి రాజు అయినటువంటి సొలొమోను దగ్గరికి అనేక మంది ఆయన యొక్క జ్ఞానాన్ని వినడానికి, ఆయన చెప్పేటువంటి జ్ఞాన వచనాలు, ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన చెప్పేటువంటి సామెతలు లేదా కీర్తనలు ఇవన్నీ కూడా వినడానికి ప్రపంచంలో అనేక దేశాల నుండి రాజులు వచ్చి యెరూషలేముకు వచ్చి ఆ యొక్క సొలొమోను చెప్పేటువంటి మాటలన్నీ కూడా వినేవారంట. అంతేకాదు ఆయన యొక్క కోర్టులో, రాజైనటువంటి సొలొమోను యొక్క కోర్టులో నిత్యము కూడా ఆయన చెప్తూనే ఉండేవాడు. దేవుని కూర్చున్నటువంటి ఆ యొక్క సామెతలు కానీ, కీర్తనలు కానీ, లేకపోతే ఏమైనా సరే ఆయన కోర్టులో ఎప్పుడు కూడా చెప్తూనే ఉండేవాడు. ఆయన సేవకులు ఎప్పుడు కూడా ఆయన ఎదుట కూర్చుండి ఆయన చెప్పేటువంటి మాటలు అన్ని కూడా వింటూ ఉండేవారు. అంత ఆధిక్యత అక్కడ అప్పుడు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు మనము చూద్దాము, షేబా దేశము నుంచి అనగా షేబా దేశము అనగా ఈనాడు మనం చెప్పుకునేది ఏమిటి అంటే ఓమన్ దేశము అని చెప్తా ఉన్నారు. ఓమన్ దేశము లేదా ఇథియోపియా అనేటువంటి దేశం అన్నమాట. అంత దూరం నుండి రాజైనటువంటి సొలొమోను చూడ్డానికి, అదే రీతిగా దేవుని యొక్క నామాన్ని గూర్చి విని, యెహోవా దేవుని గూర్చి, ఆయన గూర్చినటువంటి పేరు దేవుని గూర్చి విని ఆమె యెరూషలేమునకు వచ్చి ఆమె విజిట్ చేసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకుందాం దేవుని వాక్యము. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక 4 విషయాలు నేను మీతో చెప్తాను. 4 పాయింట్లు మీతో చెప్తాను ఈ యొక్క వాక్య భాగం మీద. మొదటిది ట్రావెలింగ్ అంటే ప్రయాణము. షేబా దేశపు రాణి
తన యొక్క దేశము నుండి యెరూషలేమునకు రావడానికి కలిగినటువంటి కారణాలు, ఆ యొక్క ప్రయాణము గురించి మనము చూద్దాము. రెండవది టెస్టింగ్. షేబా దేశపు రాణి తన తన మనసులో ఉన్నటువంటి ప్రశ్నలేంటి, సందేహాలేంటి, అనుమానాలేంటి అన్నీ కూడా ఆమె బయటపెట్టి సొలొమోను అడిగి ఆమె ప్రశ్నలన్నిటికీ కూడా భావాన్ని ఆమె రాబట్టుకున్నటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. టెస్టింగ్. మూడోది టెస్టిఫైయింగ్. ఆమె ఏదైతే ఆమె వినిందో, ఆమె వినిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత ఆమె అంతా కూడా కళ్ళారా చూసి ఆమె చెప్తున్నటువంటి సాక్ష్యం కూడా మనము విందాం. టెస్టిఫైయింగ్ మూడోది. నాలుగోది ట్రేడింగ్. సొలొమోను రాజు చేసినటువంటి గొప్ప వ్యాపారము, ఆ యొక్క విషయం కూడా మనము విందాం. 4 పాయింట్లు: ట్రావెలింగ్, టెస్టింగ్, టెస్టిఫైయింగ్, ట్రేడింగ్. ఈ 4 పాయింట్లు మనము ఈరోజు చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములు షేబా దేశపు రాణి అని చెప్పి మనకి ఇక్కడ వ్రాయబడింది. ఈ షేబా దేశము అంటే ఎక్కడ ఉంది అని అంటే ఇథియోపియా లేదా ఓమన్ దేశము అని చెప్పి ఈనాడు చెప్తా ఉన్నారు. అయితే ఆ యొక్క తనున్నటువంటి ఆ దేశము నుండి యెరూషలేమునకు రావాలి అని అంటే చాలా సుదూరమైనటువంటి ప్రయాణం. ఏదో యెరూషలేము పక్కన లేదండి, అలా వాళ్ళ దేశం పక్కనో లేదా వాళ్ళు ఉండేటువంటి దాని పక్కనో లేకపోతే కొన్ని మైళ్ళ దూరంలోనో లేకపోతే కొంచెం దూరం నడిస్తే వచ్చేస్తుంది యెరూషలేము దేవాలయం ఒక చూడొచ్చు అనేది ఏమి కూడా లేదన్నమాట. దాదాపు 1600 మైళ్ళు దూరం అన్నమాట. అదే రీతిగా కిలోమీటర్లు చూస్తే 2400 కిలోమీటర్లు, 2400 కిలోమీటర్ల దూరం అని. అంత సుదూరమైనటువంటి ప్రయాణము చేసి వచ్చినటువంటి ఆ షేబా దేశపు రాణి దాదాపు 4 నెలలు ప్రయాణం. మనకి బాగా అర్థమయ్యేదానికన్నమాట. 4 నెలలు. ఎన్ని నెలలు అండి? 4 నెలల ప్రయాణం అనమాట. ఆ రోజుల్లో ఏరోప్లేన్స్ ఉన్నాయా? వచ్చేసి అక్కడ ఎక్కితే ఇక్కడ ఎగిరి వచ్చేసి ఇక్కడ దిగడానికి లేదు, ఏరోప్లేన్ లేవు, ఏమి లేవు. అయితే ఎడారిలో పడి వారు రావాలన్నమాట. ఎడారిలో పడి వారు రావాలి. తర్వాత ఆ భయంకరమైనటువంటి వాతావరణము, ఆ వేడి వాతావరణము అక్కడ ఉంటది. ఆ ఎడారిల్లో ఇసుక నేలల్లో పడి రావాలి. అంతేకాదు ఒంటెలు. అప్పటి ప్రయాణ సాధనం ఏమిటి అంటే ఒంటెలు అనమాట. ఆమె రాణి తన దేశంలో సొలొమోను రాజు గురించి, యెహోవా దేవుని గురించి, ఆయన నామముల గురించి ఆమె విన్నదన్నమాట. అందరూ వచ్చి వారి సేవకులు గాని ఆమె దేశంలో ఉన్నప్పుడు, తన దేశంలో ఉన్నప్పుడు ఆమె యొక్క సేవకులు గాని లేకపోతే ఆమె అంతఃపురానికి వచ్చేటువంటి విజిటర్స్ కానీ వారు చాలా కథలుగా చెప్తా ఉన్నారు. రాజు అనేటువంటి సొలొమోను ఈ రీతిగా ఆయన దేవుని నుండి జ్ఞానము సంపాదించాడంట. ఆయన చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు, చాలా వివేకం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప దేవాలయాన్ని కట్టించాడంట యెరూషలేములో. నా దేవాలయము చాలా అంత కూడా బంగారంతో కట్టించాడంట. ఆ దేవాలయం అంతా కూడా ఎంతో సుందరంగా ఉంటుంది. అలాంటి కట్టడము ఇంకెక్కడ కూడా లేదు, కట్టబడలేదు అని చెప్పి ఆ యొక్క వైభవం అంతా కూడా సొలొమోను రాజు యొక్క వైభవం అంతా కూడా, ఆయన కీర్తి అంతా కూడా, ఆయన చెప్పేటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానం ఉన్నటువంటి మాటలు అవన్నీ కూడా ఆ సేవకులందరూ లేకపోతే ఎవరైతే వస్తారో వారందరూ కూడా రాణి దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, కథలుగా చెప్తా ఉన్నారు. చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విధంగా చెప్తా ఉన్నారు. ఆమె చాలా ఆశ్చర్యపోతా ఉంది. తన దేశంలో ఉండి ఆమె వింటా ఉంది, అన్ని విషయాలు కూడా వింటా ఉంది. దేవుని గూర్చి ఆమె వింటా ఉంది. ఆయన ఆ దేవుడు, యెహోవా దేవుడు ఎంత గొప్పవాడు, ఇవన్నీ కూడా ఆమె వింటా ఉంది. అయితే విని ఆమె హృదయంలో ఆలోచన కలిగింది, ఆశ కలిగింది. ఎలాగైనా సరే నేను యెరూషలేము వెళ్ళాలి, ఎంత దూరమైనా సరే నేను యెరూషలేము వెళ్ళాలి. ఆ యొక్క రాజు అయినటువంటి సొలొమోను నేను చూడాలి, ఆ దేవుని గురించి తెలుసుకోవాలి, ఆ యొక్క జ్ఞానాన్ని నేను వినాలి, నేను అదంతా కూడా వైభవం అంతా కూడా నేను చూడాలి, ఆ యొక్క దేవాలయంలో నేను అడుగు పెట్టాలి, యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని నేను దర్శించి చూడాలి అంతా కూడా అని చెప్పి ఆమె మనసులో కోరిక కలిగినదై ఆమె ప్రయాణము మొదలు పెట్టింది. దాదాపు 4 నెలలు ఆమె ప్రయాణం చేసి ఆమె యెరూషలేము
రావడము జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 120 రోజులమ్మ, 120 రోజులు మాట్లాడండి. మాటల ఏ మాత్రము కూడా సమానమైనటువంటి విషయమో కాదు, అది చాలా గొప్ప విషయం అన్నమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు. షేబా దేశపు రాణి గురించి యేసయ్య ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం ఏమని చెప్పారు ఒకసారి చూద్దాం. చదవండి ఎవరైనా. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చేరినటువంటి శాస్త్రులతో పరిసయ్యులతో క్రీస్తు ప్రభు వారు ఆ సేవా దేశపు రాణి గురించి చెప్పినటువంటి మాట అన్నమాట. యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, సేవా దేశాన్ని మరొక పేరు కూడా ఉంది, దక్షిణ దేశము అని చెప్పి కూడా ఉన్నది అనమాట. దక్షిణ దేశము నుండి ఆ యొక్క రాణి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినడానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి, ఎక్కడి నుంచి వచ్చింది? భూమి అంతముల నుండి వచ్చింది. భూమి అంతం అంటే భూమి చివర అన్నమాట. భూమికి ఎక్కడో చివర ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం నుండి ఆమె భూమి నట్ట నడుమ ఉన్నటువంటి యెరూషలేముకు వచ్చింది. నట్ట నడుమ ఉంటది అనమాట యెరూషలేము. ఇశ్రాయేలు దేశము ప్రపంచానికి నడిబొడ్డున ఉంటది అన్నమాట, నడిబొడ్డున ఉంటది అది. అందులో యెరూషలేము పట్టణము ప్రపంచానికి ఆ ఇశ్రాయేలు దేశంలో మధ్యలో సెంటర్ లో ఉంటది అన్నమాట. దేవుడు ఆ రీతిగా ఆ యొక్క దానికి అంత ఆధిక్యతను అనుగ్రహించాడు. కాబట్టి భూమి అంతముల నుండి, భూమి చిట్ట చివరి నుండి ఆమె భూమి మధ్యలోనికి ఆమె వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి అంతముల నుండి వచ్చింది అని చెప్పి ప్రభువు చెప్తా ఉన్నారు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు వారు తన గురించి తాను అక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. ఈ యొక్క రాజైనటువంటి సొలొమోను గురించి ఎందుకు వినడము, ఎందుకు మనం చెప్పుకోవడము అని అంటే, సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువాడు. రాజైనటువంటి సొలొమోను కంటే సొలొమోను చాలా గొప్పవాడు. మనం చెప్పుకున్నాం కదా, చాలా జ్ఞానవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు, చాలా వైభవము కలిగినటువంటి వాడు, చాలా కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడు. ప్రపంచంలో అతని వంటి రాజు మరెవరు కూడా లేరు. అయినప్పటికీ కూడా ఆయన కంటే గొప్పవాడు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. గట్టిగా అందరం చెప్దాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కంటే కూడా గొప్పవాడు, ఆయన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయనంతటా ఆయనే స్వయంగా యేసు ప్రభు వారు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఆమె ఏం చేస్తుందంట, ఆమె విమర్శ సమయమున ఏం చేస్తుందంట, ఈ తరము వారితో నిలవబడి నేర స్థాపన చేస్తుందంట. ఎందుకు చేస్తుంది? విమర్శ సమయం అనేటువంటి ఒకటి ఉంది అని చెప్పి యేసు ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. విమర్శ సమయము, తీర్పు దినము ఒకటి ఉంది అని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఆ తీర్పు దినము వచ్చినప్పుడు సమస్తము కూడా ఆ తీర్పులోనికి వస్తాయి. మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి పనులు, మనము చేసేటువంటి కార్యాలు అన్ని కూడా సమస్తము కూడా మన జీవితం అంతా కూడా ఒకనొక దినము, నియమించబడినటువంటి దినము, తీర్పు దినము. ఆ తీర్పు దినములోనికి దేవుడు ఆ సింహాసనాసనుడై కూర్చుని ఉంటాడు. ఆ కోట్లాది దూతల సమూహము చుట్టూ కూడా ఉంటది. అదే కాకుండా సంఘము, దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఉంటారు. తర్వాత ఆ అన్యజనులు కూడా ఉంటారు. ఆ యొక్క తీర్పు దినము జరుగుతుంది. ఆ తీర్పు దినములో నేర స్థాపన అనేది జరుగుతుంది. యేసు ప్రభు చెప్తా ఉన్నారు, ఈ తరము వారి గురించి ఆమె వచ్చి ఈ తరము వారి మీద నేర స్థాపన చేస్తుంది. కాబట్టి ఒకటి తీర్పు దినము ఉంది అని చెప్పి
విమర్శ సమయం ఉంది అని చెప్పి దేవుని బిడ్డను ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులతో మనం జీవించాలి. మనము మాట్లాడేటువంటి మాటలలో, మనము చేసేటువంటి పనులలో, క్రియలలో, అన్నింటిలో కూడా మనం జీవించేటువంటి జీవిత విధానంలో, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తనలో, సమస్తములో కూడా దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క షేబా దేశపు రాణి ఆమె యూదురాలు కాదు, ఆమె అన్య దేశము చెందినటువంటి స్త్రీ ఆమె. అయితే అలాంటి అన్య దేశానికి చెందినటువంటి ఆమె ఎవరి మీద నేల స్థాపన చేస్తుంది అంటున్నారు ప్రభు వారు? యూదుల మీద. దేవుని ప్రజలము మేము, మా దేవుడు, మా యెహోవా దేవుడు, మేము చాలా గొప్పవారము అని చెప్పి అనుకునేటువంటి వీరి మీద, యూదుల మీద ఆమె నేర స్థాపన చేస్తుంది అని చెప్పి ప్రభు చెప్తాను. ఎందుకు ఆ రీతిగా ఆమె నేర స్థాపన చేస్తుంది అని అంటే, ఆమె ఎంత దూరం నుండి భూమి అంతములు ఆమె ఉన్నప్పటికీ కూడా ఆమె యెహోవా దేవుని నామమును గూర్చి ఆమె విన్నది. అదే రాజు సొలొమోను గూర్చిన కీర్తిని గురించి ఆమె విన్నది. వినిన ఆమె అలాగనే ఉండిపోలేదు. ఏదో ఎవరోలే మనకెందుకులే అని చెప్పి ఆమె పట్టించుకోకుండా ఉండలేదు. కానీ ఆమెలో ఆశ పుట్టింది. ఆ ఆశ చొప్పున ఆమె ఎంత ప్రయాస అయినా సరే, ఆ ఎడారిలో పడి నడవలసి వచ్చినా సరే, ఆమె ఎన్నో వాతావరణ పరిస్థితులు, అననుకూల వాతావరణ పరిస్థితులు, అదే రీతిగా ఎన్నో బందిపోటు దొంగలేక భయము, అదే రీతిగా అన్ని రకాలుగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆమె స్త్రీగా ఉంటా ఉంది కాబట్టి ఎన్నో ప్రమాదాలు చుట్టుకొని ఉండొచ్చు, ఎన్నో ప్రాణాపాయాలు ఉండి ఉండొచ్చు, పొంచి ఉండి ఉండొచ్చు. కాబట్టి ఆమె దేనికి కూడా జాగ్రత్తగా వినాలి. దేనికి కూడా ఆమె భయపడకుండా, దేనికి కూడా ఆమె ఏమాత్రం కూడా అధైర్యం పడకుండా చాలా ధైర్యముగా ఆమె ఎక్కడి నుండో వచ్చి చాలా సుదూరమైనటువంటి ప్రయాణము చేసి ఆమె యెరూషలేము దేవాలయంలోకి వచ్చి ఆమె అంత కూడా చూసి సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆమె ఒక స్త్రీ అయినా సరే ఆమె ఎంతో ధైర్యముగా, దేనికి భయపడకుండా, చాలా ఎంతో దూరము అయినా సరే ఆమె దానికి కూడా భయపడకుండా ఆమె ఎంతో చక్కగా, ఎంతో ప్రేమగా ఆమె సుదూరమైన ప్రయాణం చేసి వచ్చి ఆమె ఉన్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు క్రీస్తు ప్రభు వారి మధ్యలో ఉంటా ఉన్నారు. వారి మధ్యలో ఆయన కార్యాలు చేస్తా ఉన్నారు. ఆయన యేసు ప్రభు నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుణ్ణి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అయినా సరే వారు నమ్మలేకపోతా ఉన్నారు. కాబట్టి వారి యొక్క అవిశ్వాసాన్ని చూచి ఆనాడు ఆ యొక్క యూదులలో ఉన్నటువంటి వ్యతిరేకతను చూచి యేసు ప్రభువారు ఈ యొక్క మాట చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నాము. కానీ వారు నమ్మకుండా వారు అవిశ్వాసంతో ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఈ యొక్క యేసు ప్రభువారి మాట చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాము. విమర్శ సమయమున ఆ దక్షిణ దేశపు రాణి మీ మీద నేర స్థాపన చేస్తుంది అని చెప్పి, మీ మీద నేనే నయ్యము, ఎందుకంటే నేను ఒక అన్యురాలని, నేను ఎంతో దూరంలో ఉన్నా సరే సుదూరమైనటువంటి ప్రయాణము చేసి దేవుని యొక్క నామాన్ని గుర్చి విని దేవుణ్ణి నేను తెలుసుకోవడానికి నేను వచ్చాను. మీరు ఇక్కడే మీ మధ్యలోనే ఉన్నటువంటి క్రీస్తు ఈ దేవుణ్ణి మీరు తెలుసుకోలేకపోతా ఉన్నారు అని చెప్పి ఆమె విమర్శ సమయంలో నేర స్థాపన చేస్తున్నాను. కాబట్టి అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పు దినం ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి షేబా దేశపు రాణి చేసినటువంటి గొప్ప త్యాగము, ఆమె ఎంతో గొప్ప త్యాగము చేసి ఆమె యెరూషలేము వచ్చి ఆమె దర్శించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ట్రావెలింగ్ మనం చూసినట్లయితే ఆమె షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి, సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి వినిందని. తన దేశంలో ఆమె ఏం చేసింది? మొట్టమొదటిగా వినిన తర్వాత ఆమె ఏం చేస్తుంది? గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చింది. వచ్చింది సొలొమోను రాజు దగ్గరికి వచ్చింది. ఏ రీతిగా ఆమె ఎందుకు వచ్చింది? మొదటిగా ట్రావెలింగ్, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణము, దాదాపు 4 నెలలు అనగా 120 రోజులు ఆమె ప్రయాణము చేసి ఆమె వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని మందిరానికి ఎలా వస్తా ఉన్నాము అనే దానిని మనము జ్ఞాపకము చేసుకోవాలి.
ఒక వారం వస్తే 3 వారాలు మళ్ళీ మనము కనబడం, దేవుని మందిరంలో కనబడం. వెళ్దాంలే అని చెప్పి అనుకుంటాం. పనులుంటే పనులేం ప్రాముఖ్యం అయిపోతా ఉంటాయి. మళ్ళీ పనులు దొరకవా? దేవుడు నీకు ఇవ్వడా పనులు దొరకవు అని చెప్పి చాలా మంది ఇదే సమయం అని చెప్పి దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమో, నీ పని ప్రాముఖ్యమా, నీ దేవుని మందిరము ప్రాముఖ్యమా? చెప్పాలి. దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమో, దేవుడు ఎంత ప్రాముఖ్యం. నీ జీవితంలో దేవునికి నువ్వు ఎంత గొప్ప ప్రాముఖ్యతనిస్తావో, ఎంత ప్రాధాన్యతనిస్తావో, ఆయన నీకు అంతకన్నా ఎక్కువ నీకు పనిని ఆయన సమకూరుస్తాడు. ఆ విశ్వాసం నీకు లేదా? దేవుని ప్రియ సంగమా, ఆ విశ్వాసము లేదా? ఏవేవో కారణాలతో దేవుని మందిరాన్ని మానేస్తా ఉంటాయి. పక్కనే ఉన్నా సరే, దగ్గరగా ఉన్నా సరే దేవుని మందిరంలోకి వెళ్ళకుండా ఏవేవో కారణాలు, ఏవేవో కుంటి సాకులు చెప్తా ఉంటాం, ఏవో ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటాం. అలాగని ఇలాగని నో ఎక్స్క్యూజెస్. ఏది కూడా చెప్పకూడదు. ఏ కుంటి సాగు కూడా పనికిరాదు. అలాగా ఇలాగా బాగోకపోయినా సరే దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటే నీవు స్వస్థపరచబడతావు అనేటువంటి విశ్వాసం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంత చిన్న తలనొప్పి వస్తే చాలు, లేకపోతే కాళ్ళు నొప్పి వస్తే చాలు, జ్వరం వస్తే చాలు, మానేస్తా ఉంటావు. మళ్ళీ వారం వరకు నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టవే. నువ్వు వారం అంతా నీదే కదా, 6 రోజులు నీదే కదా. ఒక రోజు అందులోన ఒక 2 గంటలు మాత్రమే దేవుని మందిరంలో మనం గడిపేది, ఆ దేవుని స్తుతించేది, ఆ దేవుని ఆరాధన చేసేది. మరి ఎందుకు అంత నిర్లక్ష్యం నీ జీవితంలో? ఎందుకు నీవు ప్రాధాన్యతనివ్వకుండా నీవు దేవుని పక్కన పెడతా ఉన్నావు? నీ పనికి లేదా నీ కుటుంబానికి లేదా ఇతరితర కార్యకలాపాలకు నీవు ఎందుకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తావు? నీ దేవుణ్ణి ఎప్పుడైతే నీవు ప్రాముఖ్యత ఇచ్చి నీవు గొప్పగా నువ్వు ఎంచుతావు, ఆయనను విలువైనటువంటి ఆ దేవుడిగా ఎంచి నీవు ఆయనను మహిమపరుస్తావు, ఆరాధన చేస్తావు. నీ జీవితంలో దేవుడు నిన్ను గొప్పగా నిన్ను పైకి పెట్టి ఆయన హెచ్చించేటువంటి దేవుడు. కాబట్టి విశ్వాసము పోగొట్టుకోకూడదు, అవిశ్వాసంలోనికి రాకూడదు. అయ్యో పనులు ఉండవేమో, ఈ పని పోతే మళ్ళీ రాదేమో. చేసేటువంటి ఉద్యోగములు, చేసేటువంటి పనిలో దేవునికి నమ్మకంగా మనము ఉండాలి, జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరాన్ని, దేవుని ఆరాధించేటువంటి సమయాన్ని నీవేమాత్రము కూడా దొంగిలించుకోకూడదు, పోగొట్టుకోకూడదు. చాలా భయభక్తులతో, చాలా శ్రద్ధగా దేవుని వెలికి ఆయన సన్నిధికి మనము రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ట్రావెలింగ్ చేసి ఆమె వచ్చింది. తన యొక్క ప్రయాణములు ఎన్నో అడ్డంకులు, ఎన్నో భయాలు, దొంగల భయము కావచ్చు, ప్రాణ భయము కావచ్చు, ప్రాణ అపాయాలు ఉంటాయి అని చెప్పి ఆలోచించవచ్చు. అన్ని కూడా ఏవి కూడా అడ్డంకులు ఆమె పట్టించుకోలేదు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నో అడ్డంకులు వస్తాయి. దేవునిలో కొనసాగడానికి, భక్తిలో, విశ్వాసములు, ఆ క్రీస్తు ప్రభు వారిలో మనము ముందుకు కొనసాగడానికి ఎన్నో అడ్డులు వస్తాయి, ఆటంకాలు రావచ్చు, ఎన్నో వ్యతిరేకతలు రావచ్చు. నీ కుటుంబం నుండి లేదా బయట వారి నుండి ఎన్నో వ్యతిరేకతలు రావచ్చు. వేటిని కూడా పట్టించుకోకుండా నా దేవుడు గొప్పవాడు, ఆయనలోనే నేను ఉంటాను, ఆయన కొరికే జీవిస్తాను, ఆయన నాకు పరలోకాన్ని ఆయన ప్రసాదించాడు, ఆయన తన ప్రాణం ఇచ్చాడు నా కోసం, ఆయన రక్తం ఇచ్చాడు నా కోసము, నేను ఆయన కోసం నేను జీవిస్తాను అని చెప్పి గట్టి స్థిరమైనటువంటి నిర్ణయంతో మనం ఎల్లప్పుడూ కూడా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటువంటి విషయంలో మనం ఎప్పుడు కూడా మానకూడదు, ఆ సాకులు చెప్పకూడదు. మనము ఆ రీతిగా మనం మంచిగా ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆమె ఎందుకు వచ్చింది అని టెస్టింగ్ అన్నమాట. 2వ పాయింట్, గూఢార్థము గల మాటలు చేత అతన్ని శోధించుటకై వచ్చాను అని చెప్పి రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధించడానికి వచ్చింది అన్నమాట. శోధించడానికి అంటే తెలుసుకోవడానికి, పరిశోధించి తెలుసుకోవడానికి, అన్ని కూడా లోతుగా గూఢార్థము గలటువంటి మాటలు వినడానికి ఆమె కొన్ని ప్రశ్నలతో ఆ యొక్క సొలొమోను రాజు దగ్గరకు వచ్చింది. ఆమె హృదయంలో కొన్ని సందేహాలతో ఆమె వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సందేహాలు, ప్రశ్నలు, ఇటన్నింటికి కూడా సమాధానం ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. దేవుని జ్ఞానమే మనలకు సమాధానము, సరైనటువంటి సమాధానం ఇచ్చేది.
మీ జీవితాల్లో, మీ హృదయాలలో ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ఏవైతే సందేహాలు ఉంటూ ఉన్నాయో, ఎన్నో సందేహాలు ఉంటాయి కదా, ఎన్నో అనుమానాలు ఉంటాయి మనలో, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అదేలాగా ఇదేలాగా అని ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అయితే వాటన్నిటినీ కూడా మనము దేవుని సన్నిధిలో మనము దేవుని అడిగినప్పుడు దేవుడు మనకి కావాల్సినటువంటి జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో కూడా ఎంతో జ్ఞానము మనము చూస్తూ ఉంటాం. లోక జ్ఞానం, చాలా మంది ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి బాగా ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ లోక జ్ఞానము కన్నా దేవుడిచ్చేటువంటి జ్ఞానము ఎంతో గొప్పది, దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఎంతో పవిత్రమైనది అన్నమాట. ఈ లోకంలో లోక జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానము కూడా ఉంటా ఉంది. కాబట్టి చాలా మంది ఈ లోక జ్ఞానము ఈ లోక జ్ఞానము మనలను దారి తప్పే విధంగా చేస్తుంది, దారి తప్పేటట్లుగా చేస్తుంది. ఈ లోక జ్ఞానము మనలను ముంచేస్తుంది, మనల్ని పాపములో పడవేస్తూ ఉంటుంది. మన మధ్యలో ఒక 10th క్లాస్ స్టూడెంట్, చాలా మంది విని ఉంటారు, 10th క్లాస్ స్టూడెంట్, అతడు సెర్చ్ చేస్తూ ఉన్నాడంట, ఎట్లా క్రైమ్ చేయాలి అనేది. ఎక్కువ క్రైమ్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాడంట. 10th క్లాస్ చదివేదేమో 10th క్లాస్, కానీ చూసేది క్రైమ్ మూవీస్, నేరాలు చేసేటువంటి ఆ మూవీస్ అన్ని చూస్తాడంట. అట్లా చూసి ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు. ఒకనొక రోజు దొంగతనం చేయడానికి తను తెలిసినటువంటి అమ్మాయి తన ఇంటిలో ఆమె వచ్చి ఆమె ఇంటిలోనికి వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు లేరు. ఆ పాపొక్కతే తను ఆ రోజు సెలవు రోజు ఆ పాపొక్కతే తన ఇంటిలో ఉంటా ఉంది. అయితే ఆ పిల్లవాడు గోడ దూకి వచ్చి ఆమె ఇంటిలోని ప్రవేశించి డబ్బు గురించి, ఆ డబ్బు ఎత్తుకెళ్ళాలి అని చెప్పి ప్లాన్ వేసుకుని ముందుగానే పుస్తకంలో రాసుకున్నాడంట. ఇంట్లోకి వెళ్ళాలి, ఆ ఇంటి తలుపులు అదే పగలగొట్టాలి, ఎలాగా ఆ డబ్బుని తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఎట్లా లీక్ చేయాలి, ఆ గ్యాస్ లీక్ చేసి దాన్ని మళ్ళీ వదిలేసి దాన్ని మళ్ళీ ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా ఒక పుస్తకంలో 4 రోజుల క్రితం రాసుకుని దాన్ని అమలు చేయాలని చెప్పి అనుకున్నాడు. తన వెంట కత్తి తెచ్చుకున్నాడు. చూడండి, అసలు చదివేది 10వ తరగతి, తన యొక్క ఆలోచనలు, తన మైండ్ ఎట్లా మారిపోయిందో చూడండి. ఇంట్లోకి వచ్చాడు, ఆ యొక్క డబ్బు దొంగిలించాలని చెప్పి చూసినప్పుడు ఆ అమ్మాయి ప్రతిఘటించింది. ఆ అమ్మాయి కొంచెం పోరాడింది. అయితే ఆమెను చంపేశాడు. ఆ యొక్క గొంతులో పొడిచి ఆమెను చంపేశాడు. దాదాపు 20 పైగా కత్తిపోట్లు ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్నాయంట, గొంతులోను కడుపులోను. ఎంత భయంకరమైనటువంటి విషయము మనము చూస్తా ఉన్నాం, భయంకరమైన విషయాలు చూస్తా ఉన్నాం. చిన్న పిల్లవాడు ఎంతో చక్కగా చదువుకోవాల్సినటువంటి వయసు అది. అయితే ఎలాగా ఈ లోక జ్ఞానము ఎలా నడిపిస్తుందో, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం అంటే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఏమాత్రము కూడా గొప్పదేమో కాదు, వెర్రితనం అంటే దేవుని దృష్టిలో. కాబట్టి మనకి ఎక్కువగా దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకోవాలి. మంచిదే, కొంతవరకు మంచిదే. ఈ లోకపరంగా ఎలా జీవించాలి, ఎలా వివేకంతో నడుచుకోవాలి, కొద్దిగా ఆ విషయాలను తెలుసుకోవడము, ఈ యొక్క జ్ఞానము సంపాదించుకోవడం మంచిదే. అయితే దానికంటే మరి ఎక్కువ అయినటువంటి గొప్పది ఏమిటంటే దేవుని యొక్క జ్ఞానము. ఆ దేవుని యొక్క జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని చదివితే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే వారిగా మనము ఉండాలి. ఈ రోజుల్లో ఇలాంటి పనికిమాలినటువంటి జ్ఞానము ఎక్కువైపోతా ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో టెక్నాలజీ, రోబో టెక్నాలజీ కూడా బాగా ఎక్కువ విస్తరించిపోతా ఉంది. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయంకరంగా ఉంటా ఉంది. ఏదైనా సరే మంచిగా ఉపయోగిస్తా ఉన్నాడా మానవుడు అని అంటే మంచిగా ఉపయోగించడు, చెడుకో ఎక్కువగా ఉపయోగిస్తా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఏఐ టెక్నాలజీ ద్వారా కూడా రోబోట్స్ పిల్లల్ని కనేటువంటి ఆ యొక్క టెక్నాలజీని ప్రవేశపెట్టారు చైనా దేశం వాళ్ళు.
రోబోలో గర్భసంచి ప్రవేశపెట్టి లోపల పెట్టి ఆ రోబోలో ఆ గర్భసంచిలో ఆ పుట్టేటువంటి బిడ్డకి ట్యూబ్ పెట్టి బయట నుండి ఆహారము పంపిస్తారంట. ఆ రోబోలోనికి పంపిస్తారు. ఆ రోబోలో పెరుగుతాడు పిల్లవాడు. ఆ రోబోలో 9 నెలలు కూడా ఆ రోబోలో పెరుగుతాడు. తర్వాత ఆ బిడ్డని బయటికి తీస్తారు. అట్లా చైనా వాళ్ళు కనిపెట్టారంట. ఇంతకు ముందు ఒక గొర్రె పిల్లని కూడా అట్లాగే వాళ్ళు రోబోలో పుట్టించారంట. చైనా వాళ్ళు అట్లాగా చేస్తా ఉన్నారు. రానున్న కాలంలో రోబోలే పిల్లల్ని కంటాయి అనుకుంటారు. చూడండి ఎలాంటి జ్ఞానాన్ని ఈ యొక్క ప్రపంచము సంపాదించుకుంటా ఉంది. అంతేకాకుండా ఈ భూమి కొంతకాలానికి నాశనం అయిపోతుంది అని చెప్పి కొంతమంది గొప్ప ఐశ్వర్యవంతులు గొప్ప వారు తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంట, భూమి అడుగున గొప్ప మంచి ఇల్లు కట్టుకుంటున్నారంట. మేము ఎలాంటి టెక్నాలజీ తెలియదు మనకి, ఎలాంటి ఇల్లు మనకు తెలియదు, కానీ మొత్తానికి ఈ భూమి కనుక ప్రళయం వచ్చినట్లయితే, ఈ భూమి అంతం అయిపోతే మనం అక్కడ ఉండొచ్చు అని చెప్పి ఈ భూమి మీద ఐశ్వర్యవంతులైనటువంటి వారు భూమి క్రింద ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. కొంతమంది చంద్రుని మీద, మరి కొంతమంది అంగారకుడి మీద ఆ స్థలాలు సంపాదించుకుంటా ఉన్నారు. అక్కడ ఉందాము, అక్కడ నివాసం ఉందామని చెప్పి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. కొనుక్కుంటున్నారు, వాళ్ళు అక్కడ రిజర్వ్ చేసుకుంటా ఉన్నారు స్థలాలు. చూడండి ఎలాంటి జ్ఞానము ఈ ప్రపంచంలో ఉంటా ఉందో. కాబట్టి ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఈ షేబా దేశపు రాణి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆమె కొన్ని ప్రశ్నలతో, కొన్ని సందేహాలతో ఆమె వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క సొలొమోను రాజుని పూర్తిగా శోధించి తనకున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా భావాన్ని ఆమె రాబట్టుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గిఫ్ట్స్ తీసుకొచ్చింది, బహుమానాలు తీసుకొచ్చింది. ఇలాంటి బహుమానాలు కాదండి, చాలా విలువైనటువంటి బహుమానాలు ఆమె తీసుకొచ్చింది. ఆమె ఇచ్చినంతగా ఎవరు కూడా అలాంటి బహుమానాలు ఇవ్వలేదంట. విస్తారమైన ఆమె గొప్ప పరివారముతో వచ్చింది. ఏదో కొంతమంది 4-5 తీసుకొని ఆమె రాలేదాము. చాలా గొప్ప పరివారంతో ఆమె వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవుని మందిరానికి దేవుని జ్ఞానాన్ని పొందుకోవడానికి వచ్చేటప్పుడు ఒక్కరమే వస్తాం. లింగుమంట ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక్కరే. నీ కుటుంబాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత నీ మీద ఉంది కదా, నీ బిడ్డలను రక్షించుకునే బాధ్యత నీకు దేవుడు ఇచ్చాడు కదా. ఎందుకు మరి ఒక్కదానివే లేదా ఒక్కనివే ప్రతి వారం ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్కనివే ఎందుకు రావడం? నీ బిడ్డలు నీతో రావాలి కదా. దేవుని సంగమా, మనము మన జీవితాల్లో అనేక మందిని మనము రక్షించేవారుగా మనము ఉండాలి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువు చెప్పాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎవరితో ఈ లోకంలో ఎవరితోనూ పోట్లాడి పెట్టుకోని అవసరం లేదు, ఎవరితోనూ వాదించిన అవసరం లేదు. మనం దేవుడు చెప్పినటువంటి మాట మనము చెప్పడము, వారు రక్షింపబడితే వారు ఇష్టమైతే వస్తారు, లేకపోతే మనకేమీ కాదు, నష్టమేమీ లేదు, దేవుడికి నష్టమేమీ లేదు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు కూడా రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని చెప్పి దేవుడు ఎప్పుడో ముందుగానే చెప్పాడు. కాబట్టి మనకి ఎందుకు భయం? ఎందుకు మనం ఎవరితోనూ వాదించవలసిన అవసరం ఎందుకు? లేదా మనం ఎవరితోనో కొట్లాడవలసిన అవసరం ఎందుకు? మన పని దేవుడు మనకు అప్పగించినటువంటి పని మనం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే మన పని, మన బాధ్యత. కాబట్టి మొదటిగా మన కుటుంబాన్ని మన బిడ్డలను, లేదా భార్య భర్త, మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, నరకాల నుండి అగ్నిగుండా నుండి తప్పించాల్సినటువంటి బాధ్యత దేవుడు తల్లిదండ్రులుగా మీ మీద పెట్టాడు. కాబట్టి మన మీద పెట్టాడు. నా బిడ్డ రక్షింపబడ్డాడా లేదా, నా భర్త రక్షింపబడ్డారా లేదా, నా భార్య రక్షింపబడిందా లేదా, నా తల్లిదండ్రులు రక్షణ పొందారా లేదా, మనం ఎప్పుడు కూడా తరచి చూసుకోవాలి. ఒకవేళ వారికి నీవు దేవుని గురించి చెప్పాలి, నీ దేవుడు ఎంత గొప్పవాడు నీవు చెప్పాలి. నీవు చెప్తేనే వారు వింటారు. బయట వాళ్ళు వచ్చి చెప్తే వింటారా వాళ్ళు? మన కుటుంబంలో దేవుడు చేసేటువంటి కార్యాలు వాళ్ళకి ఎప్పుడు కూడా నోరిపోస్తూ ఉండాలి. మన బిడ్డలు దేవుని మార్గంలో
రక్షించాలి మొదటిగా. తర్వాత భార్య భర్తలు రక్షింపబడ్డారో లేదో ఒకసారి చూసుకోవాలి. రక్షింపబడకపోతే వారికి ఎప్పుడు కూడా దేవుని గురించి అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని గురించి చెప్తా ఉండాలి. ఒకవేళ వారు వినట్లయితే వారి కోసం నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర నువ్వు గోజాడి ప్రార్థన చేయాలి. కన్నీటితో నువ్వు వేడుకోవాలి. ప్రభువా, నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు ప్రభువా, నా బిడ్డలను రక్షించు ప్రభువా, బిడ్డలైతే మా తల్లిదండ్రులను రక్షించు ప్రభువా, నీ రాజ్యములో ఉండాలి ప్రభు, వారి నరకంలోకి పోకూడదు ప్రభు, వారి అగ్నిగుండంలో పడిపోకూడదు ప్రభు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు భారముతో ప్రార్థన చేస్తావు దేవుడు నీ భారాన్ని చూస్తాడు, దేవుడు నీ కన్నీటిని చూస్తాడు, అని తప్పకుండా ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర తన బిడ్డలు ఆయన దగ్గర ఉంచుకోవడం ఆయనకి ఇష్టం ఉండదా? ఆయనకి ఇష్టం ఉంటుంది. ఆయన దగ్గరికి రావాలి, ఆయన వైపు తిరగాలి అని చెప్పి దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే, నీ బిడ్డ రక్షణ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినడు? నీ ప్రార్థన విని దేవుడు ఎందుకు తన రాజ్యములో ఆయన తన పక్కన ఎందుకు కూర్చోబెట్టుకోడు? ఆలోచించండి ఒకసారి. ఎందుకు నిర్లక్ష్యంగా ఉండడం ఎందుకు? మన అంచె దినాల్లో మనం ఉంటా ఉన్నాము. దేవుని యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు, కానీ చాలా సమీపంగా ఉంది అని మాత్రము కొన్ని సంవత్సరాల నుండి మనం వింటూ ఉన్నాము. మనం సిద్ధపడద్దాం మనము మన యొక్క కుటుంబాన్ని మనం సిద్ధపరచుకోవద్దాం, రక్షించుకోవద్దాం. నీ చుట్టూ ఉన్న ఎవరైతే నీకు ప్రియముగా ఉన్నారు వారు నరకానికి వెళ్ళిపోవడము నీకు ఇష్టమా? కాబట్టి మొదటిగా వారికి బోధించండి దేవుని కార్యాల గురించి, దేవుని ప్రేమ గురించి, దేవుడు చేసిన త్యాగము గురించి, యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు చేసినటువంటి త్యాగము గురించి చెప్పండి, వారితో చెప్పండి. ఒకవేళ విన్నట్లయితే కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేయండి, తప్పకుండా రక్షింపబడతారు. ఈనాడు నిర్లక్ష్యం ఎక్కువైపోతా ఉంది. ఏమైపోతామండి? ఆ నరకంలోకి వెళ్ళడము ఏమాత్రము కూడా మంచిది కాదు. ఇవి వాడు కూడా మనము ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది, అది మాత్రం మర్చిపోకూడదు. జీవితం తర్వాత మరొక జీవితం ఉంది. నీవు చచ్చిపోయినా సరే నీ ఆత్మ చచ్చిపోదు, నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది నీవు పాపంలో కలిగి చనిపోయినట్లయితే. కాబట్టి ప్రియ సంగమా, జ్ఞాపకం చేసుకోండి దేవుని సన్నిధిలో మీ కుటుంబాల్లో రక్షణ పొందినట్లుగా మీ కుటుంబాలను రక్షించుకోండి. దేవుని సన్నిధికి తీసుకుని రండి, దేవుని మందిరానికి వారిని లాక్కుని రండి. పిల్లలైతే వారిని ఒకటి కొట్టి ఒకటి అంటించి వారిని దేవుని మందిరంలో తీసుకుని రండి. మీకు అధికారం లేదా మీ బిడ్డల మీద? బిడ్డలు ఎందుకు వదిలేస్తా ఉన్నారు మీ బిడ్డలను, మీ చిన్న బిడ్డలను? కాబట్టి దేవుని మందిరంలో తీసుకుని రావాలి. శేబదేశపురాన్ని గొప్ప పరివారముతో వెంట పెట్టుకుని వచ్చింది. నేను వింటే చాలే అనుకోలేదు. స్వార్థంగా ఆమె ఆలోచన చేయలేదు. గొప్ప పరివారంతో ఆమె యెరూషలేము వచ్చింది. గిఫ్ట్స్ తీసుకొచ్చింది, చాలా గొప్ప బహుమానాలు తీసుకొచ్చింది. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో మనము రాకూడదు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, దేవుడు మనకి ఏమి దయచేస్తాడు, అది ఏదైనా సరే తీసుకొని వచ్చి దేవునికి మనం సమర్పించే వారి గుండా దానిలో మీ ప్రేమ తెలుస్తుంది, మీ యొక్క త్యాగము తెలుస్తుంది. దేవుడు మీకు మీ జీవితాలు చేసినటువంటి మేలుకు మనము జ్ఞాపకం చేసుకొని దేవుని సంతోషపరిచే విధంగా మనము కానుకొనివ్వాలి. ఆయనను మనము మహిమపరచాలి. విస్తారమైన బంగారమును, గంధవర్గమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. విస్తారమైన బంగారం తీసుకొచ్చిందంట. ఎన్ని కేజీలు ఆమె ఇచ్చిందో కింద మనము చూడొచ్చు. 10వ వచనంలో మనం చదివితే ఆమె రాజులకు 240 మణుగుల బంగారము, 240 మణుగుల బంగారం అంటే దాదాపు 120 తలాంతులు, అంటే 4 టన్నులు అంట. 4 టన్నులు మన యొక్క భాషలో చెప్పుకోవాలంటే అంత బంగారము ఆమె తీసుకొని వచ్చింది. ఆమె బహు విస్తారమైన గంధవర్గం అంటే స్పైసెస్ అన్నమాట. అంటే స్పైసెస్ అంటే మనం మసాలా దినుసులు అన్ని వాడుతూ ఉంటాం కదా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాంటివన్నీ కూడా స్పైసెస్ అన్ని కూడా తీసుకొచ్చిందంటే విస్తారమైన గంధవర్గము తీసుకొచ్చిందంట, రత్నాలు తీసుకొచ్చిందంట. తన దేశంలో వారికి ఏమైతే దొరుకుతాయో అవన్నీ కూడా రాజైనటువంటి సొలొమోను దగ్గరికి ఆమె తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె తెచ్చినటువంటి షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. ఎవ్వరు ఇవ్వలేదంట, ఎప్పుడూ రాలేదంట రాజైన సొలొమోనుకి. ఆమె అంత విస్తారమైనటువంటి
స్పైసెస్ తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుమానాలతో ఆమె దేవుని మందిరానికి గాని రాజైన సొలొమోను దగ్గరకు గాని ఆమె వచ్చినట్లుగా మనము చూస్తాం. ఒంటెల మీద ఎక్కించుకొని ఆమె యెరూషలేమునకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడి ఆమె దేవుని యొక్క జ్ఞానమంతా కూడా రాజైన సొలొమోను నుండి ఆమె రాబట్టుకుంది. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాడంట. రాజునకు మరుగైనది ఏదియో లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటి అన్నిటి భావము చెప్పాడు. దేవుడు అంత గొప్ప జ్ఞానాన్ని సొలొమోను రాజుకు ఇచ్చాడు. దేవుడు మనకి కూడా అంత జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మనము అడగాలి, దేవుని మనము వేడుకోవాలి. ఎవరి బిడ్డలు ఉంటా ఉన్నారు ఇక్కడ, దేవుడి యొక్క జ్ఞానము పొందుకునే వారిగా మీరు ఉండాలి. దేవుని జ్ఞానము మీలో ఉంటే దేవుడు మంచి భవిష్యత్తులోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని జ్ఞానం పొందుకోవాలి. ప్రభువా నాకు జ్ఞానము దయచేయి, ప్రభువా నాకు తెలివితేటలు దయచేయి ప్రభువా అని దేవుని మీరు అడగాలి. చిన్న బిడ్డలు అడగాలి, దేవుని ప్రార్థన చేయాలి. ఎవరి బిడ్డలు అడగాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానాన్ని పొందుకునే వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం చూసినప్పుడు ఈ షేబా దేశపు రాణి ఏమేమి అక్కడ చూసిందో, ఆ రాజ్యములో సొలొమోను యొద్ద ఏమేమి చూసిందో మనం ఒకసారి చూద్దాం. షేబా రాణి 4వ వచనం. సొలొమోను యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమందిందనమాట. చాలా ఆమె ఆశ్చర్యపోయింది అనమాట. అవన్నీ చూసి ఆమె ఆశ్చర్యపోయింది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 9వ అధ్యాయంలో విషయాలు కూడా మనం చదువుదాం. 9వ వచనం. షేబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంట పెట్టుకొని గంధవర్గములను, విస్తారము బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనుకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియో లేకపోయాను. షేబా దేశపు రాణి సొలొమోను కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీద భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారిని, వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసినప్పుడు ఆమె విస్మయం ఉంది రాజుతో ఇట్లనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు చదువుకున్నటువంటివన్నీ కూడా ఆమె చూచి చాలా ఆశ్చర్యపోయింది. దేవుని మందిరానికి వెళ్ళింది. యెరూషలేములో ఉన్నటువంటి ఆయన కట్టించినటువంటి దేవాలయంలోకి వెళ్ళింది. ఆ దేవాలయంలో ఆయన రాజైనటువంటి సొలొమోను అర్పించేటువంటి బలులన్నీ కూడా చూస్తుంది. విస్తారమైనటువంటి బలులు రాజైనటువంటి సొలొమోను అర్పిస్తా ఉన్నాడు. అవన్నీ కూడా చూసింది. ఆ దేవాలయాన్ని చూసింది. చాలా ఆశ్చర్యపోయింది. ఎంత గొప్ప మందిరము ఆ దేవునికి ఆయన కట్టాడు అని చెప్పి ఆమె చాలా ఆశ్చర్యపోయింది అనమాట. ఆశ్చర్యపోయిన తర్వాత ఆమె అంటా ఉంది. 3వది టెస్టిఫైయింగ్. ఆమె సాక్ష్యం ఇస్తా ఉంది. గొప్ప సాక్ష్యం. ఒక అన్యురాలు ఆ నిజమైనటువంటి ఇశ్రాయేలు దేవుని గూర్చి ఆమె గొప్ప సాక్ష్యాన్ని ఆమె ఇస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం 10వ అధ్యాయములో 6వ వచనం నుంచి చదువుదాం. విస్మయమందునే రాజుతో ఇట్టాను, నీ కార్యమును గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులాను చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనను విరిచుండు నీ సేవకులను భాగ్యవంతులు.
నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను. ఆమేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టెస్టిఫైయింగ్, సాక్ష్యం ఇస్తా ఉంది. షేబా దేశపు రాణి సొలొమోను రాజు యుద్ధ అక్కడ నిలిచినటువంటి అనేక మంది సేవకులు, అనేక మంది ప్రజలు, అనేక మంది ఎదుట ఆమె సాక్ష్యము చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర నిలిచి నీ జ్ఞాన వచనాలు వినేటువంటి నీ సేవకులు ఎంతో గొప్ప భాగ్యవంతులు అని చెప్పి చెప్తా ఉంది. నీ దేవుడు ఎంతో గొప్పవాడు అని చెప్పి చెప్తా ఉంది. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఒక అన్య దేశపు రాణి యొక్క నోటిలో నుండి వచ్చేటువంటి మాటలు, దేవుణ్ణి స్తుతించి ఆయనను ఆరాధించేటువంటి మహిమపరిచేటువంటి మాటలు ఆమె పలుకుతా ఉంది. ఆ దేవుని గురించి విన్నది, ఆ దేవుని గురించి తెలుసుకుంది, ఇప్పుడు కళ్ళారా ఆమె చూస్తా ఉంది. ఆశ్చర్యపోయింది, కళ్ళారా చూసి ఆశ్చర్యపోయింది. నేను నా దేశంలో ఉన్నప్పుడు ఎంత గొప్ప వైభవం, ఎంత గొప్ప కీర్తి, ఎంత గొప్ప జ్ఞానము నేను కొంచెం కూడా వినలేదు, నేను కొంచెం కూడా నేను చూడలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మించిపోయింది. నేను విన్నదానికంటే ఎన్నో రెట్లు మించింది నేను చూస్తా ఉన్నాను అని చెప్పి ఆమె సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవుని సంగమా, మరి మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుని గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నామా? మనలో మనమే కేవలం మనం రక్షింపబడితే చాలు అని చెప్పి మనము అనుకుంటా ఉన్నామా? మనము సాక్ష్యం ఇచ్చేవారిగా మనము ఉండాలి. మన జీవితాలు ఆ దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలి. రాజు అయినటువంటి సొలొమోను ఆయన పొందినటువంటి జ్ఞానం, దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానము ఎంత గొప్పదిగా ఉందంటే, ఒక అన్యదేశపు రాణి వచ్చి దేవుని పొగుడుతా ఉంది, దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉంది, దేవుని నామం అక్కడ మహిమపరచబడతా ఉంది. కాబట్టి మనము మొదటిగా దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుడు చేసే కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం అనేక మంది ఎదుట, మన కుటుంబంలో కానివ్వండి, మన చుట్టూ ఉన్నటువంటి వారి దగ్గర కానివ్వండి, దేవుని నామాన్ని మహిమపరిచే రీతిగా మనము జీవించాలి. ఆయన నామాన్ని కీర్తించే రీతిగా మనము మాట్లాడాలి. మనం అలా జీవించాలి, మనము మాట్లాడాలి. ఆ రీతిగా మనం చేసినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. రెండోది, మనము మన జీవితాలు, మన కుటుంబాలు మనల్ని చూసినప్పుడు ఎదుటివారు దేవుని నామాన్ని మహిమపరచాలి. రాజైనటువంటి సొలొమోను ఆయన సంపాదించిన జ్ఞానము ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉన్నాడు. అదే రీతిగా షేబా దేశపు రాణి వచ్చి అంతా చూసి, అంతా కూడా మంచిగా చక్కగా ఉండడం చూసి ఆమె కూడా వారిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉంది. అదే రీతిగా మొదటిగా నీవు దేవుని నామ మహిమ కొరకు నీవు జీవించాలి. రెండోది, నిన్ను చూసినటువంటి వారు ఎవరైతే బయట వారు ఉంటూ ఉన్నారో, నిన్ను గాని, నీ కుటుంబాన్ని గాని, నీ జీవితాన్ని గాని, నీ ప్రవర్తనను గాని చూసినప్పుడు వారు దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎంత చక్కగా, ఎంత భక్తిగా ఉంటా ఉన్నారు, ఎంత చక్కగా జీవిస్తా ఉన్నారు, నీతిగా, నిజాయితీగా, విశ్వాసంతో జీవిస్తా ఉన్నారు, మంచి క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా జీవిస్తా ఉన్నారని చెప్పి మిమ్మల్ని చూసినటువంటి వారు బయట వారు దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆ రీతిగా రెండు విధాలుగా మనము జీవించాలి. మీరు దేవుని నామాన్ని మహిమపరచాలి, మిమ్మల్ని చూసిన వారు కూడా మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. అర్థమైందా? మనము దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము దేవుని మహిమపరచాలి. అదే రీతిగా నన్ను చూసినటువంటి బయట వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా దేవుణ్ణి స్తుతించాలి. సంతోషంతో నీ ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు నీ పట్ల చేసేటువంటి కార్యాలను బట్టి వాళ్ళు కూడా సంతోషంతో దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆ రీతిగా మ్యూచువల్ టెస్టిఫైయింగ్ అన్నమాట. అట్లా ఆ రీతిగా గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని నామాన్నే మనం అందరము కలిసి మనం పైకెత్తే వారిగా మనము ఉండాలి. మనలో ఏమీ లేదు,
మనలో ఏమీ లేదండి. మనము కేవలము మట్టి వారము. మనం దేవుడు మనలో ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మ మనలో పెట్టాడు, ఆయన జ్ఞానాన్ని మనలో పెట్టాడు. కాబట్టి మనము ఈనాడు మనం ఈ రీతిగా మనము జీవించగలుగుతా ఉన్నాము. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టెస్టిఫైయింగ్ అని చెప్పి మనము 3వ పాయింట్ మనం చూసాము. తరువాత ఆమె చాలా కానుకలు తీసుకొచ్చి రాజుకి ఇవ్వడము మనం చూస్తాము. ఆ తరువాత రాజు కూడా ఆమెకు కానుకలు ఇచ్చాడు. తర్వాత ఆమె ఇష్టపూర్తిగా అవి కావాలి ఇవి కావాలి రాజా అని చెప్పి అడిగిందంట. ఆమెకు నచ్చినవి అది కావాలి నాకు అని చెప్పి అడిగిందంట. అలా అడిగినవి కూడా రాజు సొలొమోను ఇచ్చాడు అని చెప్పి మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు 13వ వచనం, షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చా పూర్తిగా ఆమెకు ఇచ్చెను. అప్పుడు ఆమె సేవకులు తన దేశానికి వెళ్ళిపోయారు. ఇదే అన్న, ఇది రాజైన సొలొమోను షేబా దేశపు రాణి గురించినటువంటి వృత్తాంతము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనము కిందకి మనం చదివినప్పుడు ఈ 14వ వచనం నుండి మనము చివరి వచనం వరకు కూడా మనం చదివితే అక్కడ మనము రాజైనటువంటి సొలొమోను చేసినటువంటి వ్యాపారము, ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యము అన్ని కూడా మనము చూడొచ్చు. మరొక విషయం మనం చూద్దాము. థ్రోన్ ఆఫ్ కింగ్ సాలమన్ అంటే రాజైనటువంటి సొలొమోను యొక్క సింహాసనం గురించి ఒక 2 వచనాలు రాయబడి ఉంటా ఉన్నాయి. ఎంత గొప్పగా ఆయన సింహాసనాన్ని ఆయన వేసుకున్నాడు, తయారు చేసుకున్నాడో ఆ విషయం మనము చూద్దాం. 18వ వచనం, 18 మొదటి రాజులు 10:18. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనకు 6 మెట్లుండెను. సింహాసనము మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరు ప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మనం చూస్తా ఉన్నాం. ఆయన గొప్ప సింహాసనాన్ని ఆయన తయారు చేయించుకున్నాడంట దంతముతో. దంతం అంటే ఏనుగు దంతముతో గొప్ప సింహాసనాన్ని చేయించుకున్నాడు. దాని గురించినటువంటి వివరణ అన్నమాట ఇది. అంత గొప్పగా బంగారంతో చేయించుకున్నాడు. 12 గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలకి సూచనగా 12 సింహాల్ని, 6 మెట్లు, ఇటు 6 మెట్లు, ఇటువైపు 6 మెట్లు, ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క సింహం అన్నమాట. ఇటు 6 సింహాలు, ఇటు 6 సింహాలు. ఇది గొప్ప సింహాసనం, బంగారంతో దంతంతో చేయించుకున్నాడు. అంత గొప్ప సింహాసనము అతనికి తప్ప ఎవరికీ లేదంటే రాజ్యములు. అలాంటి సింహాసనం ఎవరికి కూడా చేయబడలేదని. అంత గొప్ప సింహాసనం మీద రాజైనటువంటి సొలొమోను దాదాపు 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సింహాసనము ఉందా, నిలబడిందా అంటే ఈ లోకంలో ఏ రాజ్యము కూడా నిలబడలేదు. స్థిరముగా ఉండేటువంటిది ఏ రాజ్యము కూడా లేదు ఈ లోకంలో. అన్ని రాజ్యాలు కూడా కూలిపోయినాయి. ఈ ఇశ్రాయేలు రాజ్యం కూలిపోయింది, యూదా రాజ్యము కూలిపోయింది, సింహాసనం అంతా పోయింది, దేవాలయ వైభవం అంతా పోయింది, దేవాలయం అంతా కాల్చబడింది, సమస్తము కూడా నాశనం అయిపోయింది. ఆ దినము ఆ తర్వాత కాలములు 200-300 సంవత్సరాల తర్వాత అంతా కూడా నాశనం అయిపోయింది. కానీ ఏది నిలుస్తుంది, ఏది స్థిరమైనది అని మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకుని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుకుందాం. చదవండి ఎవరైనా. 31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడెను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును
ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. గాబ్రియేలు దేవదూత కన్య మరియ యొద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా పుడతారు అని చెప్పినట్టు యేసు ప్రభు గురించి చెప్పినటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆయన గొప్పవాడై, ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన గొప్పవాడై ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనమే సొలొమోను కలిగి ఉన్నది. దావీదు సింహాసనమే. ఎంత గొప్ప సింహాసనం అతను కలిగి ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతను, అవకాశాన్ని రాజైన సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. అయితే అది ఏదైనా సరే లోకపరమైనది కాబట్టి అది అంతమైపోయింది. అయితే ఏది అంతము లేనిది అని మనం ఇక్కడ చూసినప్పుడు ఆయన యాకోబు వంశస్థుల యుగ యుగములు ఏలెను. రాజైన సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు గొప్ప రాజు, ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ రీతిగా కొంత లిమిట్ అన్నమాట, ఒక లిమిటెడ్ పీరియడ్ మాత్రమే పరిపాలన చేశారు ఆ రాజులు. కానీ ఈ రాజు, ఈ యేసుక్రీస్తు ప్రభు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన యాకోబు వంశస్థుల యుగ యుగాలు వెళ్తాడంట. యుగ యుగాలు కూడా ఆయన రాజుగా ఉంటాడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తాం. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండును. ఆయన రాజ్యం, క్రీస్తు రాజ్యం అంతము లేనటువంటి రాజ్యం. అంతం ఉండదంటే ఆయనకి ఎప్పుడు కూడా ఆయన రాజ్యము ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆయన రాజుగా పరిపాలన చేస్తూనే ఉంటారు ఆయన. కాబట్టి ఆ రాజ్యంలో నీవు ఉండాలి అని చెప్పి ప్రభు ఎంతగానో కోరుకుంటా ఉన్నారు. ఆ రాజ్యంలో మనం ఉండాలి, ఆయన బిడ్డలు ఉండాలి. ఆ రాజ్యంలో యుగాలు కూడా ఉండాలి అని చెప్పి ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆ రాజ్యంలో కనుక నీవు ఉండాలి అని అంటే నీ యొక్క పాపాలు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, క్షమాపణ పొందుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా నీవు జీవించాలి. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థతగా నీవు జీవించాలి. నమ్మకమైనటువంటి బిడ్డగా నీవు జీవించాలి. అప్పుడు ఆయన రాజ్యంలో నీవు ఉంటావు. ఆయనతో పాటు యుగాలు కూడా నీవు సంతోషంగా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రభు రాజ్యము చాలా గొప్ప రాజ్యము, చాలా ఉన్నతమైనటువంటి రాజ్యము. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పి ప్రభువు ఆయన సువార్త చెప్పారు. కాబట్టి మనము కూడా అది చెప్పాలి. పరలోక రాజ్యము సమీపించి ఉంది. క్రీస్తు ప్రభు ఆయన త్వరగా, ఆయన రెండవ రాకడలో ఆయన త్వరగా వస్తా ఉన్నారు, రానే ఉంటా ఉన్నారు. కాబట్టి సిద్ధపడదాం, మనం సిద్ధపరచుదాం, మనము సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వోన్నతుడనికి స్తోత్రం, మహాగణుడనికి స్తోత్రం. సర్వోన్నతుడనికి స్తోత్రం, మహాగణుడనికి సర్వం. శక్తిధాత దైవం నీవేగా, నీదు ఆత్మ వరములు కోరేగా. శక్తిఘాత దైవం నీవేగా, నీదు ఆత్మ వరములు కోరేగా. నీవేమి కోరలేదు, నీవే కాంతం, నీ దయను కాయుమయ్యా బ్రతుకు దీనం. నీకి గల దైవం నీవే, కరుణ చూపురాతవు నీవే. నీకి గల దైవం నీవే, కరుణ చూపురాతవు నీవే. మొరలు ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేనా. మొరలు ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. నీతి గల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. నీతి గల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. మొరలు ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. మొరలు ఆలకించు నా
ఆధారం నీవేగా నీవుంటే చాలునా దిగులేదు నీ పేరు చూడగా సద్గతియే నీవుంటే చాలునా దిగులేదు నీ పేరు చూడగా సద్గతియే నీలాంటి దైవం విశ్వముననే లేదు నీలాంటి దైవం ఎవరు విశ్వముననే లేదు పరమ తండ్రికే వందనా యేసునామముకే వందనా పవిత్రాత్మనికే వందనా కాబట్టి క్రీస్తు ప్రభువు వంటి దైవము ఎవరి లోకంలో లేరు. ఆయన లాంటి నీతిమంతుడు లేరు, ఆయన లాంటి పరిశుద్ధుడు లేరు, ఆయన లాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన మాత్రమే నిన్ను పరలోకానికి చేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. నీకోసము ఆయన మాత్రమే ప్రాణం ఇచ్చాడు. ఎవరి లోకంలో నీకోసం ప్రాణం పెట్టలేదు. గమనించు ప్రియ సహోదరి సహోదరుడు, నీవు ఆలోచన చెయ్యి, నీవు ఆలోచించి నీ హృదయం పెట్టి జ్ఞానం కలిగి నీవు జీవించు. సత్యాన్ని నీవు తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో. ఆ సత్యములో నీవు నడు. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని చెప్పి ప్రభు చెప్పారు. నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా వేరే ద్వారా కూడా పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశింపరని యేసు ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన గొప్ప దేవుడు. ఆయన నిన్ను రక్షించగలిగినటువంటి రక్షకుడు, ఆయన సమర్థుడు ఆయన. కాబట్టి ఆయన మాత్రమే నమ్ముకోవాలి. ఆయన మాత్రమే నిత్య జీవాన్ని ఎల్లప్పుడూ జీవించేటువంటి జీవితాన్ని ఆయన మాత్రమే ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి రక్షణ పొందుకుందాం. ఇంకా ఎవరైనా వారు మనసు రక్షణ లేనట్లయితే రక్షణ పొందుకొని ఆయన మార్గములో ఆయన బిడ్డలుగా ఆయన శిష్యులుగా మనము నడుచుకుందాం. దేవుని నామ మహిమార్థమై మనము జీవిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజైనటువంటి సొలొమోను ఎంత వైభవమో, ఎంత గొప్పగా ఆయన ఈ లోకంలో ఆయన జీవించాడు. దేవుడు ఆయనకు అట్టి ఆధిక్యత ఇచ్చాడు ఆయన. కాబట్టి దేవుడు మన ఆయన రాజ్యములో మనకి కూడా అట్టి ఆధిక్యతనే ఇస్తాడు. సొలొమోను కంటే గొప్పగా దేవుడు ఆయన రాజ్యములో నిన్ను నన్ను ఆయన ఉంచుతాడు, మనలందరినీ కూడా ఆయన ఉంచుతాడు. కాబట్టి ఆ పరలోక రాజ్యము కోసం మనం ప్రయాసపడదాము. ఆ పరలోక రాజ్యములో చేరడానికి మనము భక్తి చేద్దాము. కాబట్టి ఆ రీతిగా మనము ఆ దిశలో మనము జీవిద్దాం, ఆ మార్గంలో మనము సాగిపోదాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు ప్రభు. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. సొలొమోను కంటే గొప్పవాడు నువ్వు ప్రభు, గొప్పవాడవు తండ్రి. దేవా నువ్వు గొప్ప దేవుడవు, నీవు ఆశ్చర్యకరుడవు ప్రభు. దేవా నువ్వు మా రక్షకుడు, మా విమోచకుడవు ప్రభు. దేవా మీ స్తోత్రములు. పాపం నుండి మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే ప్రభు. దేవా మీకు వందనాలు తండ్రి. మా పాపాన్ని క్షమించే దేవుడవు ప్రభు. మీ నిత్య రాజ్యములో, ఈ పరలోక రాజ్యములో ప్రభు, యుగాలు ఉండేటువంటి రాజ్యము, అంతము లేనటువంటి ఈ రాజ్యములు మమ్మల్ని నాయన చేర్చుకోవడానికి ఇష్టపడుచున్న దేవుడవు ప్రభు. దేవా ఇంకా ఎవరైతే ఇక్కడ మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా బిడ్డలు ఉంటూ ఉన్నారు, అట్టి వారిని ఇప్పుడే మీరు తాకండి, మీరు దర్శించండి. వారి హృదయంలో గొప్ప కార్యములు మీరు చేయండి ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ నిత్య రాజ్యంలోనికి నాయన ప్రభువా వారసులుగా చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా ఈ యొక్క మహిమ కోసము మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.